ఈ దేశంలో సామాన్యుడి ప్రాణానికి విలువ లేదు సార్. ఒక పక్క తమిళనాడులో 40 మంది మరణించారు. అందులో 16 మంది మహిళలు ఉన్నారు, 10 మంది పిల్లలు మరణించారు. కానీ ఈ దేశంలో దీని గురించి ఎవరికి ఏమీ పట్టడం లేదు. సోషల్ మీడియాని ఓపెన్ చేసినా, టీవీలు ఆన్ చేసినా, వార్తాపత్రికలు తెరిచినా, లేకపోతే ఎవరితో అయినా మాట్లాడినా వాళ్ళ దిగులు చింత మాత్రం ఒక్కటే. అరే, ఈరోజు భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్లో ఏం జరగబోతుంది అని. అరే, ఒక పక్క 40 మంది చనిపోయారు. వారు ఎందుకు చనిపోయారో వాళ్ళకే తెలియదు. ఇంకా ఆ మృతదేహాలు అక్కడే పడున్నాయి. కానీ దాని గురించి ఎక్కడా చర్చ మాత్రం లేదు. ఆ ఘటన గురించి ఆ బాధితుల తరపున మాట్లాడే తీరిక, ఓపిక ఇప్పుడు ఎవరికీ లేనట్టుగా ఉంది. ప్రజలు కూడా ఎవరో దీనిపైన ఆసక్తి చూపడం లేదు. ఇదే ఈ దేశంలో సామాన్యులు అర్ధాంతరంగా చనిపోవడానికి, అర్ధాంతరంగా వాళ్ళ జీవితాలు ఆవిరైపోవడానికి కారణం ఇదే. సామాన్యుడి తరపున ఎవరో మాట్లాడకపోవటం. ఇదే ఇలా నిర్లక్ష్యంగా ఉండి సామాన్యుల ప్రాణాలు తీసే వాళ్ళకే దీన్నే అలుసుగా తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చనిపోయినా వారి తరపున ఎవరో మాట్లాడరు కదా, వారి తరపున ఎవరో ప్రశ్నించరు కదా. ఈ దేశంలో ఒక సామాన్యుడి ప్రాణం చాలా చాలా చౌక. అందుకనే ప్రతి ఘటనలోనూ, ప్రతి విషాదం వెనుక సామాన్యుడే ప్రతిసారి ప్రాణాలు కోల్పోతూ ఉంటాడు. అదే తమిళనాడులో జరిగింది. ఒక హీరో నిర్లక్ష్యత వల్ల 40 ప్రాణాలు పోయాయి. కారణం ఆయన ఆలస్యంగా రావటం. 10,000 మందికి అనుమతి ఇచ్చారు, కానీ 50,000 మందిని ఎలా అలౌ చేశారు అనే ప్రశ్న మాత్రం ఎవరో అడగటం లేదు. కేవలం ఒక్క సంతాపం, కొంచెం డబ్బు ఇస్తే చాలు, అక్కడికే ఆ టాపిక్ ఖతం. ఇక మీరు నేను అందరం టీవీల ముందు కూర్చుని ఇండియా గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుందా అని చప్పట్లు కొట్టుకుంటూ కూర్చుని చూస్తూ ఉంటాం. ఇలాంటి సంఘటనలో మీరు నేను, మన పిల్లలే అన్యాయంగా, అకారణంగా చనిపోతున్నారు. రాజకీయ నాయకుల పిల్లలు చనిపోరు, క్రికెటర్ పిల్లలు చనిపోరు, హీరోల పిల్లలు చనిపోరు, బిజినెస్ మ్యాన్ పిల్లలు చనిపోరు. కానీ మన మనుషులు, మన పిల్లలు మాత్రమే మరణిస్తారు. ప్రతి కోణంలో వారే మరణిస్తారు. వర్షం వచ్చినా వరదల్లో కొట్టుకుపోతారు, వేసవ కాలంలో వడదెబ్బకు చనిపోతారు, చలికి గడ్డగట్టుకుపోతారు, కుంభమేళాలో నలిగిపోతారు, ఢిల్లీ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కడంలో ప్రాణాలు కోల్పోతారు, స్టేడియం బయట అభిమానులు తుది శ్వాస విడుస్తారు. కానీ స్టేడియం లోపల మాత్రం వేడుకలు బ్రహ్మాండంగా ఘనంగా కొనసాగుతాయి. బెర్బీలో వంతెన కూలి పిక్నిక్ వెళ్ళి వాళ్ళు చనిపోతారు. తమ అభిమాన హీరో సినిమా చూడడానికి వస్తే అక్కడ చనిపోతారు. ఇంతమంది ఇన్నిసార్లు చనిపోతుంటే ఇక మనకి మాత్రం ఎలాంటి అవేర్నెస్ రాదు. వీటి నుంచి మనం ఏమీ నేర్చుకోము. తమిళనాడులో కూడా ఇదే జరిగింది. దళపతి విజయ్ ర్యాలీలో. ఈ ర్యాలీకి పెట్టిన పేరేంటో తెలుసా? లెట్ దేర్ బి లైట్. కానీ అదే ర్యాలీలో ఆ చీకట్లో ఒక వ్యక్తి నిర్లక్ష్యం వల్ల, ఒక వ్యక్తి ఆలస్యంగా రావటం వల్ల అదే 40 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే సామాన్యుడు పిచ్చివాడు కదా. ఇక్కడ సిగ్గుపడే షాకింగ్ విషయం ఏంటంటే, మన దేశంలో సామాన్యుల శవాలకి ధర నిర్ణయించడం, వాళ్ళ చావులకి వెల కట్టడం. ఇదిగో నువ్వు చనిపోయావుగా, నీకు 20 లక్షలు, నీకు 10 లక్షలు, నువ్వు గాయపడ్డావుగా, ఇగో 2 లక్షలు తీసుకో, ఇక దీని గురించి మాట్లాడుకో, అంతే నోరు మూపించేస్తారు. మరి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అసలు వాళ్ళని పిలిచింది ఎవరు? వాళ్ళల్లో ఉత్సాహాన్ని రేపింది ఎవరు? నిజం చెప్పాలంటే తమిళనాడులో జరిగింది యాక్సిడెంట్ కాదు, అది ఒక హీరో, ఆ కార్యక్రమ నిర్వాహకులు నిర్లక్ష్యం చేసినటువంటి హత్య. మీటింగ్కి పర్మిషన్ తీసుకున్నారు. వేల సంఖ్యలో అభిమానులు వస్తారని తెలుసు, కానీ బార్గెనింగ్ లేదు. మహిళలు వచ్చారని తెలుసు, అందులో చిన్నపిల్లలు ఉన్నారని తెలుసు, వాళ్ళు ఏడుస్తున్నారని తెలుసు కూడా ఎక్కడ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదు, వైద్య బృందం లేదు. ఉదయం 9 గంటల నుంచి అక్కడ అభిమానులు ఉన్నప్పుడు వారికి కనీస వసతులు కూడా కల్పించాల్సిన బాధ్యత అక్కడ మేనేజ్మెంట్కి లేదా? ఇక్కడ ఇంకొక మాట కూడా వస్తుంది. విజయ్ సూపర్ స్టార్ కాబట్టి తన ఎంట్రీ డ్రామాటిక్ గా ఉండాలి కాబట్టి కావాలనే జనాల్ని అంతసేపు వెయిట్ చేయించారు, జనాలు ఎక్కువయ్యేంత వరకు కూడా వెయిట్ చేశారు అనే మాట కూడా వస్తుంది. ఆ పెద్ద హీరో వస్తున్నాడు, అతని ఎంట్రీ చాలా సూపర్ గా ఉండాలి, డ్రోన్ షాట్లు, ఒక పక్క నుంచి హీరో ఎంట్రన్స్ ఉండాలి, ఇంకో పక్క నుంచి జనాలు కేరింతలు కొట్టే విజువల్స్, ఇవన్నీ వేయాలి.
సభ చాలా పెద్ద హిట్ అవ్వాలి, దాని అంతటినీ కూడా మీడియాలో చూపించాలి. మరి ఇది నిర్లక్ష్యం కదా? అక్కడ అంతమంది చనిపోతే తన ఎదురుగుండానే 3-4 అంబులెన్సులు వరుస పెట్టి వెళ్తుంటే విజయ్ ప్రసంగాన్ని ఆపలేదు అంటే దాన్ని ఏమనాలి? ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి జారుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ మీడియా చుట్టుముట్టినప్పుడు వాళ్ళకి ఎందుకు సమాధానం చెప్పకుండా స్పెషల్ ఫ్లైట్లో చెన్నైకి వెళ్ళిపోయాడు? తన అభిమాన హీరో వచ్చాడు అని తన తల్లి చంకలో ఉండి అరిచిన ఆ 9 ఏళ్ల బాలిక అరుపు ఇప్పుడు ఎక్కడ? జనసమూహంలో నలిగిపోయి ఆ 10 మంది పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్న వారి భవిష్యత్తు కోసం కలలు కన్నా ఆ తల్లిదండ్రులకి ఆ కొరత తీర్చగలరా? 16 మంది మహిళలు, ఒకరి తల్లి మరొకరికి సోదరి ఎంతో సంతోషంగా ఆ సభకి వచ్చి శవాలుగా తిరిగి వెళ్ళారు. వీళ్ళకి సమాధానం చెప్పగలరా? ఇక ఇటుపక్క బొమ్మల్లాగా ఎలాంటి చలనం లేకుండా అలా పడిపోయి ఉన్న ఆ అభాగ్యులైనటువంటి సామాన్యుల తరపున గొంతు ఎత్తాల్సిన భారతీయులు క్రికెట్ మ్యాచ్లో బిజీగా ఉండిపోయారు. కొంచెం కూడా సిగ్గుగా లేదా? దేశాన్ని కలవరపెట్టి ఇంతటి విషాదంని ముంచిన ఈ ఘటన పైన నోరెత్తడానికి ప్రజలందరూ వీధుల్లోకి రావాల్సిన అవసరం లేదా? సామాన్యుడి గొంతుకులాగా నిలవాల్సిన బాధ్యత లేదా? ఇటుపక్క నాయకులు, ఇలాంటి ఘటనలు దేశంలో ఈ సంవత్సర కాలంలో అనేకం జరిగాయి. పార్లమెంట్లో చర్చలు జరిపి వీటికి అడ్డుకట్ట వేయాల్సిన నాయకులు మాత్రం ఇలాంటివేమీ చేయటం లేదు, ఇలాంటివేవి జరగటం లేదు. ఎందుకంటే వాళ్ళకి సామాన్యుడంటే కేవలం ఒక గుంపు, ఆ గుంపులో ప్రాణాలు పోతే దానికి విలువ లేదు. సామాన్యుడు కూడా దీనికి అలవాటు పడిపోయాడు. కొంచెం సంతాపం, కొంచెం డబ్బు పడితే చాలు సైలెంట్ అయిపోతాడు. ఇక సామాన్యుడి తరపున మాట్లాడే మాలాంటి వాళ్ళపైన మళ్ళీ అదే సామాన్యుడు కౌంటర్ కామెంట్లు పెడతాడు. ఆయన మా హీరో, ఈయన మా క్రికెటర్, మా నాయకుడు, ఆయన గురించి అలా మాట్లాడకండి ప్లీజ్. మీరు ఇలా ఉన్నారు కాబట్టే వాళ్ళు మీ జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారు. 10,000 మంది జనానికి అనుమతి తీసుకుంటారు, కానీ వేలు లక్షల్లో జన సమీకరణాలు చేస్తారు. అక్కడ ఏదో ఒక ప్రమాదం జరిగింది, అక్కడ కొంచెం గందరగోళం వచ్చింది. ఇక మీ నాయకుడు, మీ అభిమాన హీరో ఒక్క ట్వీట్ పెడితే చాలు, ఒక 4 రోజులు ఆ కథ అక్కడితో సుఖాంతం అవుతుంది, ముగిసిపోతుంది. వెరీ సాడ్ ఏంటంటే ఈసారి తమిళనాడులో కేవలం ఈ ఘటన జరిగిన 24 గంటల్లోనే అంతా మర్చిపోయారు. విజయ్ విజయ్ దళపతి, మా దళపతి అని అన్నారు. ఇప్పుడు ఆ దళపతే 40 మంది చావుకి కారణమయ్యారు. నాకైతే విజయ్ ఆలస్యంగా రాలేదనిపించింది. చావుని డిన్నర్గా పెట్టడానికి అంతసేపు వెయిట్ చేయించాడు అనిపించింది. ఇంకొక షాకింగ్, సిగ్గుపడే విషయం ఏంటంటే ఇంకా కొంతమంది ఇలా అంటున్నారు, పాపం విజయ్కి ఏం తెలుసు, విజయ్ ఏం చేస్తాడు, విజయ్ చేతులారా ఏమైనా చేశాడా? ఎంత జరిగినా కూడా చనిపోయిన వాళ్ళకే 20 లక్షలు ఇచ్చాడు, గాయపడ్డ వాళ్ళకే 2 లక్షలు ఇచ్చాడని అంటున్నారు. కానీ చనిపోయిన ఆ 9 ఏళ్ల బాలికని తిరిగి తీసుకురాగలడా? ఆ 16 మంది మహిళల్ని తిరిగి తీసుకొస్తారా? ఇంకా ఆ మిగిలిన 20 మంది మగవాళ్ళని, యువకుల్ని తిరిగి తీసుకొస్తాడా? అసలు విజయ్ సాబ్ నికర విలువ ఎంత తెలుసా? బిలియన్లో ఉంది. అసలు అంత సంపాదనని ఎవరిచ్చారు అంటే మళ్ళీ ఈ సామాన్యుడే కదా. మరి ఆ సామాన్యుణ్ణి పిలిచి వాళ్ళకి కనీస అవసరాలు, సౌకర్యాలు కల్పించకపోవటం నిర్లక్ష్యమే కదా. పరిహారం ఇచ్చారు అంటే ఇది పరిహారం కాదు, కొనుగోలు. ఒక శవాన్ని కొనుగోలు చేయటం, సామాన్యుడి జీవితాన్ని కొనుగోలు చేయటం. ఇది ఎప్పుడైతే మానుకుంటారో అప్పుడే ఇలాంటి సంఘటనలకే పరిష్కారం దొరుకుతుంది. ఇప్పటి నుంచి ఆలోచించాల్సింది ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నష్టపరిహారాలు కాదు, ఆ తప్పుకి కారణమైన వాళ్ళకే శిక్షలు పడ్డం. పరిహారం మాత్రమే కోరుకుంటే ఇంకా ఇలాంటివి మన దేశంలో ఇక ఆగవు. అదే శిక్షలు పడడం స్టార్ట్ అయితే ఇక నుంచి ఇలాంటి నిర్లక్ష్యాలు, ఇలాంటి మీటింగ్స్ జరిగినప్పుడు రూల్స్ ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇలా జరగాలంటే ముందు మీరు మారాలి, మనం మారాలి. ముఖ్యంగా సినీ తారల సెల్ఫీల కోసం తాపత్రయపడే అభిమానులారా, క్రికెట్లో ఏ దేశం గెలుస్తుంది అని ఎదురు చూసే అభిమానులారా, పార్టీ నాయకుల కోసం ఎగబడే అభిమానులారా, ఇంకా భక్తి ముసుగులో పరుగులు తీసే భక్తులారా, మీకు చెప్తున్నా, వాళ్ళు గెలవటం వల్ల మీకు నాకు ఒరిగేది ఏమీ లేదు, ఏ లాభమో లేదు. ఇదిగో ఇలాంటి ప్రాణ నష్టాలు తప్ప. మనకి మన కుటుంబమే ముఖ్యం. మన కుటుంబాన్ని మనం తప్ప మీ అభిమాన నటుడు, మీ అభిమాన క్రికెటరో, లేకపోతే మీ అభిమాన నాయకుడో ఎవరో వచ్చి వారిని ఆదుకోరు. నేను విజయ్కో లేకపోతే ఇంకెవరికో వ్యతిరేకము కాదు. అన్యాయాలు జరుగుతుంటే దాన్ని ఖచ్చితంగా మీ ముందు పెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టే నేను మాట్లాడుతున్నాను.
ఇక ఇలాంటి ఘటనలపై, ఇలాంటి నిర్లక్ష్యాల వల్ల కలిగే మరణాలపై మీరేమంటారు? కింద కామెంట్ లో తెలియచేయండి. అంతేకాకుండా ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఏం చేయాలో కూడా మీరు కామెంట్ లో తెలియచేయండి. ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు మీ వరకు చేరుస్తూ మిమ్మల్ని చైతన్యం చేయడానికి నేను ఇప్పుడు సిద్ధంగానే ఉంటాను. ఎందుకంటే సత్యం బయటకు రావాలంటే ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి కదా.